the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss October 14th current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ గాజా డిక్లరేషన్. నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ గాజా కాన్ఫ్లిక్ట్ని ఎండ్ చేయడం కోసం ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేక్ అనే సిటీలో ఒక పీస్ సమ్మిట్ని నిర్వహించాయి. ఎవరు నిర్వహించాయి? అమెరికా మరియు ఈజిప్ట్ కలిసి ఈ పీస్ సమ్మిట్ని నిర్వహించాయని చెప్పేసి నిన్న తెలుసుకున్నాం. ఆ శాంతి సదస్సుకు సుమారుగా 20 దేశాలకు చెందిన అధ్యక్షులు అటెండ్ అయ్యారని చెప్పేసి తెలుసుకున్నాం. భారతదేశం తరపున ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఇన్విటేషన్ వస్తే మోడీ గారికి కుదరకపోవడం వల్ల ఇండియా తరపున మన యొక్క విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గారిని పంపించడం జరిగిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇక నిన్న జరిగిన ఆ షర్మ్ ఎల్ షేక్ పీస్ సమ్మిట్లో ఈ గాజా వివాదాన్ని తొందరగా ముగించాలి, ఈ గాజా యుద్ధాన్ని పర్మనెంట్గా శాశ్వతంగా ముగించాలి అని చెప్పేసి ఈజిప్టు మరియు అమెరికా అలానే తుర్కీ లేదా టర్కీ కంట్రీ మరియు ఖతార్ కంట్రీ అధ్యక్షుల సమావేశంలో వీళ్ళ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఈ గాజా డిక్లరేషన్ని ప్రకటించడం జరిగింది. గాజా డిక్లరేషన్ దీని ముఖ్య ఉద్దేశము ఈ గాజా యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాలి. ఎందుకంటే ఇటీవల ఇజ్రాయెల్కి హమాస్ తీవ్రవాదుల మధ్య కుదిరిన ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఇంకా కుదరలేదని చెప్పవచ్చు. జస్ట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటే మొదటి దశలో భాగంగా ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఎందుకంటే దానికి ప్రధాన కారణము వీళ్ళు ఇంకా ఇజ్రాయెల్ కావచ్చు హమాస్ తీవ్రవాదులు కొన్ని డిమాండ్లకు ఒప్పుకోలేదు. యాక్చువల్లీ యుఎస్ఏ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 20 పాయింట్ పీస్ ప్లాన్లో ఏమని చెప్పారు? ఈ 20 పాయింట్ పీస్ గాజా ప్లాన్లో మెయిన్గా 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటేంటంటే ఆ గాజాలో ఉన్న ఇజ్రాయెల్ భద్రతా దళాలు ఏవైతే ఉంటాయో, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆ గాజాలో ఏవైతే ఉంటాయో ఆ గాజా నుంచి వీళ్ళు ఉపసంహరించుకోవాలి. ఇజ్రాయెల్ షుడ్ విత్డ్రా ఇట్స్ ఫోర్సెస్ ఫ్రమ్ దట్ గాజా టెరిటరీ అని చెప్పేసి అదొక ఇంపార్టెంట్ పాయింట్. అలానే మీరు ఎవరైతే గాజాలో ఈ హమాస్ తీవ్రవాదులు ఉన్నారో ఆ హమాస్ టెర్రరిస్టులు ఇమ్మీడియట్గా వెపన్స్ అన్ని విడిచిపెట్టాలి, మీరు ఇక ఆయుధాలను కలిగి ఉండకూడదు అని చెప్పేసి 2 ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ గాజా వివాదంలో ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య కుదిరిన ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో హమాసు ఒప్పుకోలేదు. మేము ఆయుధాలను విడిచిపెడతామని చెప్పేసి హమాసు చెప్పలేదు. అలానే ఇజ్రాయెల్ కూడా మేము గాజా నుంచి పూర్తిగా మా భద్రతా దళాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించలేదు ఇంకా. బట్ ప్రస్తుతానికైతే ఒక ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరింది. కానీ ఈ వివాదానికి ఈ యుద్ధానికి కంప్లీట్గా ఎండ్ పలకాలి అని చెప్పేసి ఈ ఈజిప్టు, ఈ డొనాల్డ్ ట్రంప్ అలానే తుర్కీ కంట్రీ ఖతార్ కంట్రీ వీళ్ళ సమక్షంలో జరిగిన ఈ సమ్మిట్లో గాజా డిక్లరేషన్ని ప్రకటించడం జరిగింది. ఇక మనం తెలుసుకోవాల్సింది షర్మ్ ఎల్ షేక్ పీస్ సమ్మిట్ అంటే మనం గుర్తుంచుకోవాల్సింది దీన్ని నిర్వహించింది ఈజిప్టు యుఎస్ఏ. దీనికి 20 దేశాల కంట్రీల అధ్యక్షులు వాళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది. ఇక మరి ఇందులో భాగంగా వీళ్ళ మధ్య కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య కుదిరిన ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో భాగంగా నిన్న కొంతమందిని విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వివాదం ఎప్పుడు మొదలైంది అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది. మనం డిస్కస్ చేసుకున్న ప్రీవియస్ క్లాసెస్లో చాలా ఏళ్ళ నుంచి ఈ యొక్క వివాదం ఉంది. కానీ మెయిన్గా అయితే 2023 అక్టోబర్ 7న ఈ హమాస్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇజ్రాయెల్ పైన అటాక్ చేశారు. అప్పుడు అది కంప్లీట్గా ఒక పూర్తి స్థాయి యుద్ధంగా మారింది. 2023 అక్టోబర్ 7న హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ పైన అటాక్ చేసి ఇజ్రాయెల్ పౌరుల్ని కొంతమందిని బంధించారు, ఇజ్రాయెల్ సివిలియన్స్ని బంధించారు. ఇప్పుడు వాళ్ళని ఈ హమాస్ తీవ్రవాదులు విడుదల చేశారు. ఈ హమాస్ తీవ్రవాదుల దగ్గర బందీగా ఉన్న సుమారుగా 20 మంది ఇజ్రాయేలీలు ఎవరైతే ప్రాణాలతో ఉన్నారో అటువంటి 20 మంది 20 ఇజ్రాయేలీ పీపుల్ని ఈ హమాస్ తీవ్రవాదులు వదిలిపెట్టారు. ఇక ఈ గాజాలో భాగంగా ఈ అటాక్స్ జరిగినప్పుడు ఇజ్రాయెల్ కూడా కొంతమందిని బంధించుంటుంది కదా ప్యాలెస్తీనియన్స్ని. అట్లా సుమారుగా 1968 పీపుల్ సుమారుగా 2000 మంది ప్యాలెస్తీనియన్లను ఈ ఇజ్రాయెల్ ఎప్పుడైతే బంధించిందో వాళ్ళను కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ విడుదల చేయడం జరిగింది. అంటే 20 ఇజ్రాయేలీలను విడుదల చేసినందుకు ఈ యొక్క ఇజ్రాయెల్ ఇప్పుడు సుమారుగా 2000 ప్యాలెస్తీనియన్స్ని విడుదల చేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది
ఈ యుద్ధం ఎప్పుడు మొదలైంది అంటే 2023 అక్టోబర్ 7న అది ఫుల్ స్కేల్ వార్గా మారింది. ఇక ఈజిప్ట్ ప్రెసిడెంట్ విషయానికి వస్తే ఇక్కడ అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి, అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి అనే ఆయన ఈజిప్ట్ ప్రెసిడెంట్. ఇక ఈజిప్ట్ క్యాపిటల్ కైరో అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ఇది గాజా డిక్లరేషన్, ఈజిప్ట్లో కుదిరిన ఈ యొక్క డిక్లరేషన్. ఇక ఈ ఇమేజ్లో మీరు చూస్తే ఇతను పాలస్తీనియన్, ఇజ్రాయెల్ రిలీజ్ చేసిన పాలస్తీనియన్ తన ఫ్యామిలీ మెంబర్స్ని కలిశాడు. ఇక ఇక్కడ ఇజ్రాయలీ పర్సన్ ఎవరైతే హమాస్ వదిలివేసిందో ఆ ఇజ్రాయలీ పర్సన్ తన ఫ్యామిలీస్ని కలిసింది. సో ఈ యుద్ధం ఇప్పుడు కంప్లీట్గా ముగిసినట్టయితే ఇంకా చాలామంది ప్రాణాలను కాపాడవచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇండియా కెనడా రిలేషన్స్. మీరు ఇటీవల అబ్జర్వ్ చేస్తే మనము ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇండియా కెనడా రిలేషన్స్ గురించి తెలుసుకోవాలి. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ గారు ఇండియా పర్యటనకు విచ్చేశారు. కెనడాస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఫారిన్ మినిస్టర్ అనితా ఆనంద్ గారు ఇండియా టూర్కి వచ్చేశారు. రావడం వల్ల ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నారు. ఈమె ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారిని మీట్ అయ్యారు. అలానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని మీట్ అయ్యారు. ఇక ఇరు దేశాల మధ్య కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ట్రేడ్కి సంబంధించి, వాణిజ్యానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. క్రిటికల్ మినరల్స్, ఈ యొక్క కీలకమైన ఖనిజాలు, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మనం ఎప్పుడైనా కూడా జనరల్గా ఒక కంట్రీ అధ్యక్షుడు ఇండియాకు వచ్చినప్పుడు లేదా ఇండియన్ ప్రెసిడెంట్ ఆర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మాత్రమే ఏం జరిగాయో తెలుసుకోకూడదు. డెఫినెట్లీ ఆ కంట్రీలకు సంబంధించిన మినిస్టర్స్ ఇండియాకు వచ్చినప్పుడు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఇండియాకు వచ్చినప్పుడు కొన్ని కీలకమైన నిర్ణయాలు మనం తీసుకున్నాం. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో మనము 2021లో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా తన భద్రతా దళాలను ఉపసంహరించుకుందో అప్పుడు మనము ఆఫ్ఘనిస్తాన్లో అప్పటి వరకు మనం మెయింటైన్ చేసిన ఎంబసీని క్లోజ్ చేసాం. దౌత్య కార్యాలయం అంటారు కదా, ఎంబసీ అంటే దౌత్య కార్యాలయం. ఈ ఆఫ్ఘనిస్తాన్లో మనం అప్పటి వరకు మెయింటైన్ చేసిన ఈ దౌత్య కార్యాలయాన్ని 2021లో మనం దీన్ని మూసివేశాం. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మినిస్టర్ ఇండియాకు వచ్చి మన గవర్నమెంట్తో చర్చలు జరపడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో మనము మెయింటైన్ చేస్తూ ఉన్న టెక్నికల్ మిషన్, ఆ ఎంబసీ ప్లేస్లో మనం ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఒక టెక్నికల్ మిషన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాం, టెక్నికల్ మిషన్ని నడుపుతూ ఉన్నాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారతదేశపు ఆ టెక్నికల్ మిషన్ని పూర్తి స్థాయి దౌత్య కార్యాలయంగా మార్చబోతా ఉన్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ దిస్ టెక్నికల్ మిషన్ ఇంటూ ఫుల్ స్కేల్ ఎంబసీ, అంటే మళ్ళీ దాన్ని మనము దౌత్య కార్యాలయంగా మార్చబోతా ఉన్నాం. సో ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్. సో అట్లా ఇప్పుడు కెనడా విదేశాంగ మంత్రి ఇండియాకు వచ్చారు కాబట్టి ఇరు దేశాల మధ్య కుదిరిన కీలకమైన నిర్ణయాలు, ఆ నిర్ణయాల విషయానికి వస్తే ఒకటి వచ్చేసి ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి, ఈ శక్తికి సంబంధించి ఈ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్కి మళ్ళీ క్రిటికల్ మినరల్స్, కీలకమైన ఖనిజాలు అంటారు కదా, కీలకమైన ఖనిజాలు అంటే ఈ లిథియము, కోబాల్టు, గ్రాఫైటు, నికెలు ఇటువంటివి. ఈ రెన్యూబుల్ ఎనర్జీ క్రిటికల్ మినరల్ సెక్టార్కి సంబంధించి ఇరు దేశాల మధ్య కోఆపరేషన్ని, సహకారాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక అలానే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ న్యూక్లియర్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలి, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అలానే ఇరు దేశాల మధ్య జాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ కమిటీని రీలాంచ్ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య సంయుక్తంగా ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ సహకార కమిటీని మళ్ళీ తిరిగి ప్రారంభించాలి, అంటే S&T కోఆపరేషన్. ఇక అలానే నెక్స్ట్ ఇయర్ 2026 ఫిబ్రవరిలో ఇండియాలో AI సమ్మిట్ జరగబోతా ఉంది. ఇండియాలో ఫిబ్రవరి 2026లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఇంపాక్ట్ సమ్మిట్ జరగబోతా ఉంది. ఆ సదస్సుకి కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ గారిని మనము ఇన్వైట్ చేశాము. కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే ట్రేడ్కి సంబంధించి ఇరు దేశాలు కూడా సెపాని తిరిగి ప్రారంభించాలి. సెపా అంటే వాణిజ్యానికి సంబంధించి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇది ఒక రకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ఇట్స్ అ టైప్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పవచ్చు.
కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని దీనికి సంబంధించి చర్చలు ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి మనకి కీలకమైన నిర్ణయాలు. అయితే ఇక్కడ మనము ఇంకో 2-3 పాయింట్లు తెలుసుకోవాలి. ఇక్కడ క్రిటికల్ మినరల్స్ అన్నాడు. క్రిటికల్ మినరల్స్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు లిథియము, గ్రాఫైటు, కోబాల్ట్, నికెలు ఇటువంటివి వస్తాయి. అలానే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, భూమిలో అరుదుగా దొరికే ఖనిజాలు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే భూమిలో అరుదుగా దొరికే ఖనిజాలు. ఇవి కూడా క్రిటికల్ మినరల్స్లో భాగమే. గుర్తుపెట్టుకోండి, క్రిటికల్ మినరల్స్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా వస్తాయి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్. మరి ఇక్కడ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి కూడా మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం, బట్ ఇంకొకసారి తెలుసుకోవాలి. ఈ క్రిటికల్ మినరల్స్ అప్లికేషన్స్ ఏముంటాయి జనరల్గా? మనం ఎలక్ట్రానిక్ సెక్టార్లో కావచ్చు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, హెల్త్ కేర్ ఇండస్ట్రీ సెక్టారు, ఆటోమొబైల్స్ అటువంటి వాటిలో యూజ్ చేస్తారు. సెమీ కండక్టర్స్ అటువంటి వాటిలో. మరి ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా క్రిటికల్ మినరల్స్లో భాగమే అయినప్పుడు మరి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏమొస్తాయంటే ఇవి 17 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. 17 రకాల ఖనిజాలే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఈ 17 టైప్స్లో ఏముంటాయంటే 15 ల్యాంథనాయిడ్స్ ఉంటాయి, 15 ల్యాంథనాయిడ్స్ ఉంటాయి, మరొక 2 వచ్చేసి స్కాండియం, ఇట్రియం. 15 ల్యాంథనాయిడ్స్ మరియు స్కాండియము, ఇట్రియంని కలిపితే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ 17 ఉంటాయి. ఎందుకు ఈ పాయింట్స్ నేను ఇప్పుడు మళ్ళీ అగైన్ అండ్ అగైన్ మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకుందంటే, మీరు కనుక కంటిన్యూస్గా న్యూస్ పేపర్ చూస్తూ ఉంటే ఇటీవల చైనాకి అమెరికాకి ట్రేడ్ వార్ ఎక్కువగా నడుస్తూ ఉంది. చైనాకి అమెరికాకి ఈ వాణిజ్య పోరు ఎక్కువగా నడుస్తూ ఉంది. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైనా పైన 100% అడిషనల్ టారిఫ్ వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. 100% అదనపు సుంకాలు వేయాలి అని చెప్పేసి నిర్ణయాలు తీసుకున్నాడు. దానికి రీజన్ ఏంటి అంటే, చైనా అమెరికాకి ఎక్కువగా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని సప్లై చేస్తుంది, ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ అమెరికాలో ఎక్కువగా ఇవి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉండవు. సో అమెరికాకి అవసరమైన ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిపైన చైనా నిషేధం విధించింది. ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం లేదు అమెరికాకి. మరి అమెరికాకి ఎక్కువగా ఇవి అందకపోతే అమెరికాలో ఉన్న ఇండస్ట్రీలు దెబ్బతింటాయి. సో అందుకు ప్రతిగా ఈయన 100% అడిషనల్ టారిఫ్ వేయడం జరిగింది. సో మరి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఎక్కడున్నాయంటే హయ్యెస్ట్ ప్రపంచంలో చైనా. ప్రపంచంలో అత్యధికంగా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చైనాలో ఉన్నాయి. ఎంత అంటే సుమారుగా ప్రపంచంలో ఉన్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో 40% చైనాలోనే ఉన్నాయి. 40% ప్రపంచంలో దొరికే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చైనాలో ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో బ్రెజిల్ ఉంది. ఇక థర్డ్ ఇండియా. మన ఇండియాలో ఎంత ఉన్నాయంటే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ 6 to 8%. ప్రపంచంలో దొరికే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో 6 నుంచి 8% ఇండియాలో ఉన్నాయి. ఈ ఫిగర్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్లలో ఇస్తాడు. సో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కి అంత ప్రాముఖ్యత ఉంది. ఇవన్నీ కూడా జాగ్రఫీలో వెళ్ళిపోతాయి. ఇవన్నీ మనం వార్తల్లో కంటిన్యూస్గా చూస్తూ ఉంటాం కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రపంచంలో దొరికే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో 40% చైనాలో ఉంటే, ఇక ప్రొడక్షన్ తీసుకుంటే ప్రపంచంలో ఉత్పత్తి అవుతా ఉన్న ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో 60 నుంచి 70% ఉత్పత్తి చైనాలోనే జరుగుతూ ఉంది. 60 to 70% ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రొడక్షన్ అక్కర్స్ ఇన్ చైనా ఓన్లీ. సో ఇంత ప్రాముఖ్యత ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కి ఉంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే 17 టైప్స్. ఇక ఇక్కడ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అన్నాడు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అంటే మీరు కనుక 2025-26 యూనియన్ బడ్జెట్ చదివి ఉంటే 2025-26 యూనియన్ బడ్జెట్ చదివి ఉంటే అందులో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ మిషన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. ఎందుకంటే మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం, 2047 కల్లా 100 గిగావాట్ న్యూక్లియర్ ఎనర్జీని మనం సాధించాలి. 2047 సంవత్సరం కల్లా 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీని మనం ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. వాటికి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ చాలా ఉపయోగపడతాయి. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి చిన్న రియాక్టర్లు. దీని కెపాసిటీ ఎంత ఉంటుందంటే అప్ టు 300 మెగావాట్ ఎలక్ట్రిక్ పర్ యూనిట్. 300 మెగావాట్ ఎలక్ట్రిక్ కెపాసిటీ ఉంటుంది. అప్ టు 300 మెగావాట్ ఎలక్ట్రిక్ పర్ యూనిట్ కెపాసిటీ ఉంటే దాన్ని స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అంటారు. ఇవి చెప్పే ప్రతి పాయింట్లు మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఇండియాకి కెనడాకి మధ్య కుదిరిన కొన్ని కీలకమైన నిర్ణయాలు. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇవైతే తప్పకుండా నోట్స్లో రాసుకోండి.
నెక్స్ట్ వన్, యుఎన్ ట్రూప్ కంట్రిబ్యూటింగ్ కంట్రీస్ కాన్క్లేవ్, యునైటెడ్ నేషన్స్ ట్రూప్ కంట్రిబ్యూటింగ్ కంట్రీస్ చీఫ్స్ కాన్క్లేవ్ 2025. అంటే ఐక్యరాజ్య సమితి దళాల సహకార దేశాల అధిపతుల సమావేశం 2025 ఇవాళ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. అక్టోబర్ 14న న్యూఢిల్లీలో ప్రారంభమైంది. అక్టోబర్ 16 వరకు ఇది జరగబోతా ఉంది. సో ఇక్కడ పేర్లోనే ఉంది, ట్రూప్ అంటే దళాలు. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్, ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం. ఇక ఏమని నిర్ణయం తీసుకునింది ఇటీవల ఐక్యరాజ్య సమితి? తన శాంతి పరిరక్షక దళంలో 25% ఫోర్సెస్ని కట్ చేయాలి. యుఎన్ డిసైడెడ్ టు కట్ 25% ఆఫ్ ఇట్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ బికాస్ యుఎస్ స్టాప్డ్ ఫండింగ్. అమెరికా నిధులు అందజేయడం ఆపేసింది. సో అందువల్ల శాంతి పరిరక్షక దళంలో 25% బలగాలను తగ్గించాలి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకునింది. అలానే ఈ పీస్ కీపింగ్ ఫోర్స్కి కేటాయించే బడ్జెట్లో 15% బడ్జెట్ని ఈ సంవత్సరం తగ్గించాలి అని చెప్పేసి కూడా ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకునింది. ఈ యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ని బ్లూ హెల్మెట్స్ అంటారని కూడా తెలుసుకున్నాం. బ్లూ హెల్మెట్స్. మరి ఇప్పుడు ఆ యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్, ఈ దళాలని మనము బలోపేతం చేయాలి. వీ నీడ్ టు స్ట్రెంగ్థెన్ దీస్ పీస్ కీపింగ్ ఫోర్స్. ఎందుకంటే ఈ దళాలని మనం గనక బలోపేతం చేయకపోతే ప్రపంచ దేశాలలో అశాంతి నెలకొంటుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ ట్రూప్స్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో 3 రోజుల పాటు ఈ కాన్ఫరెన్స్ని, ఈ సమావేశాన్ని ఇండియన్ ఆర్మీ నిర్వహిస్తూ ఉంది. ఇండియన్ ఆర్మీ ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు? ఇండియన్ ఆర్మీ. ఇందులో 32 కంట్రీస్కు చెందిన ఆర్మీ అధిపతులు పాల్గొన్నారు. 32 కంట్రీస్ చీఫ్స్, ఆర్మీ చీఫ్స్ ఆఫ్ 32 కంట్రీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కాన్క్లేవ్. 32 దేశాలకు చెందిన ఆర్మీ అధిపతులు పాల్గొంటూ ఉన్నారు. ఇక ఇండియాతో కలిపితే ఓవరాల్గా 33 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక చైనాకి పాకిస్తాన్కి ఇన్విటేషన్ పంపలేదు. చైనాకి పాకిస్తాన్కి ఇన్విటేషన్ మనం పంపలేదు, వాళ్ళు కూడా అటెండ్ అవ్వలేదు. సో ఈ పాయింట్లు గుర్తుంటే సరిపోతుంది. యునైటెడ్ నేషన్స్ ట్రూప్ కంట్రిబ్యూటింగ్ కంట్రీస్ చీఫ్స్ కాన్క్లేవ్ ఎక్కడ జరుగుతూ ఉంది? న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ డ్యామ్ ఆనకట్ట భద్రతను అంచనా వేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ రిమార్క్ చేసింది. ముల్లపెరియార్ డ్యామ్ గురించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు మరియు కేరళ గవర్నమెంట్కి నోటీసులు పంపింది. ఇక్కడ ఫస్ట్ ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చిందో తెలుసుకోవాలా. ఎందుకు ఇప్పుడు ఆ డ్యామ్ సేఫ్టీని అసెస్ చేయాలి, ఆ ముల్లపెరియార్ డ్యామ్ సేఫ్టీని మీరు అసెస్ చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది అంటే, ఈ ముల్లపెరియార్ డ్యామ్ అనేది కేరళకి తమిళనాడుకి మధ్య ఒక డిస్ప్యూటెడ్ డ్యామ్, ఒక వివాదపూరితమైన ఒక ఆనకట్ట అని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ ముల్లపెరియార్ డ్యామ్ అనేది కేరళలో ఉన్న డ్యామ్. కేరళలో 1895లో ఈ డ్యామ్ని నిర్మించారు. 1895లో ఈ డ్యామ్ని బిల్డ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 130 year old, సుమారుగా 130 ఏళ్ల చరిత్ర కలిగినది ఈ డ్యామ్. మరి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఈ ముల్లపెరియార్ డ్యామ్ పట్ల కేరళ గవర్నమెంట్ తీవ్రంగా అభ్యంతరం చెప్తా ఉంది. కేరళ గవర్నమెంట్ ఈజ్ సీరియస్లీ అబ్జెక్టింగ్ టు దట్ ముల్లపెరియార్ డ్యామ్. రీజన్ ఏంటంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ముల్లపెరియార్ డ్యామ్ అనేది కేరళలోని పెరియార్ రివర్ పైన నిర్మించారు. కేరళలోని పెరియార్ రివర్ పైన ముల్లపెరియార్ డ్యామ్ని 1895లో నిర్మించారు. ఇక పెరియార్ రివర్ అంటేనే కేరళకి లైఫ్ లైన్ అని చెప్పవచ్చు. కేరళలోని అతి పొడవైన నది ఏది అంటే పెరియార్ రివర్, పెరియార్ నది. అయితే ఇక్కడ ఈ కేరళలో దీన్ని నిర్మించారు. అయితే దీన్ని ఆపరేట్ చేసేది తమిళనాడు గవర్నమెంట్. దీన్ని మేనేజ్ చేసేది, నిర్వహించేది, ఆపరేట్ చేసేది తమిళనాడు కేరళలో ఉన్నప్పటికీ. ఎందుకంటే ఈ కేరళకి తమిళనాడుకి మధ్య ఒక లీజ్ అగ్రిమెంట్ కుదిరింది అప్పట్లో. ఆ లాంగ్ టర్మ్ లీజ్ అగ్రిమెంట్, దీర్ఘకాలిక లీజ్ అగ్రిమెంట్లో భాగంగా ముల్లపెరియార్ డ్యామ్ అనేది కేరళలో ఉన్నప్పటికీ దాన్ని ఆపరేట్ చేసేది, నిర్వహించేది తమిళనాడు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, మాకు ఈ పెరియార్ రివర్ పైన ఉన్న ఈ ముల్లపెరియార్ డ్యామ్ ఏదైతే ఉందో ఈ డ్యామ్కి ముంపు వచ్చే సమస్య ఉంది, ఇది మునిగిపోయే సమస్య ఉంది. ముఖ్యంగా సిస్మిక్ యాక్టివిటీకి ఎక్కువగా లోనయ్యే ఛాన్స్ ఉంది. అంటే భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ డ్యామ్ వల్ల. సో కేరళలో నివసిస్తూ ఉన్న సుమారుగా 10 million పీపుల్, 10 million ప్రజలు నష్టపోయే అవకాశం ఉంది అని చెప్పేసి కేరళ గవర్నమెంట్ చెప్తోంది.
బట్ తమిళనాడు ఏమని చెప్తుందంటే మా ప్రాంతంలోని ఈ దక్షిణ జిల్లాలు, ఈ తమిళనాడులోని సదరన్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ దక్షిణ జిల్లాలకు అవసరమైన వాటర్ సప్లై చెయ్యాలి అంటే ఈ డ్యామ్ కీలకం అని చెప్పేసి చెప్తా ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, ఈ డ్యామ్ని లైక్ డీకమిషన్ చేయండి, అంటే దీన్ని కూల్చివేయండి అన్నట్టుగా ఒక పిటిషన్ వేస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ బిఆర్ గవాయ్ మరియు జస్టిస్ కె వినోద్ చంద్రన్ బెంచ్, ఈ 2 మెంబర్ బెంచ్, 2 సభ్యుల బెంచ్ నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి, కేరళకి, తమిళనాడుకి. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ముల్లపెరియార్ డ్యామ్ అంటే మనకి ఏదైనా ఒక డ్యామ్ వార్తల్లో ఉందన్నప్పుడు అది ఏ రివర్ పైన, పెరియారు. ఇక తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు. ఏ నది అంటే గోదావరి నది. సో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. ఇక ఈ ముల్లపెరియార్ డ్యామ్ అయిపోయింది, కానీ మనకి ఇండియాలో ఈ డ్యామ్ సేఫ్టీని అసెస్ చేయడం కోసం ఏమైనా బాడీస్ ఉన్నాయా, ఈ ఆనకట్టల భద్రతను పర్యవేక్షించడం కోసం, అంచనా వేయడం కోసం ఏవైనా అధికార సంస్థలు ఉన్నాయా అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది, జాతీయ ఆనకట్ట భద్రతా సంస్థ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, అంటే ఏంటి, చట్టబద్ధమైన సంస్థ. 2021లో సెంట్రల్ గవర్నమెంటు డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ఆనకట్టల భద్రతా చట్టం 2021 కింద ఈ ఎన్డిఎస్సిని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది స్టాచ్యుటరీ. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, ఎన్డిఎస్సి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇటీవల ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 2025 మేలో శ్రీశైలం డ్యామ్ సేఫ్టీ గురించి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హెచ్చరించింది. ఆ శ్రీశైలం డ్యామ్ కూడా చాలా ప్రమాదంలో ఉంది అని చెప్పేసి. ఇక పెరియార్ రివర్ ఎక్కడ పుడుతుంది అంటే వెస్టర్న్ ఘాట్స్, గుర్తుపెట్టుకోండి, పెరియార్ రివరు ఈ పశ్చిమ కనుమలలో పుడుతుంది. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ మ్యూజియం హైదరాబాద్. ఇండియాస్ ఫస్ట్ సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ఇనాగరేటెడ్ ఇన్ హైదరాబాద్. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, హైదరాబాద్లో టీ-చిప్ సెమీకాన్ కాన్స్టిట్యూషన్ సమ్మిట్ జరిగింది అని చెప్పేసి. టీ-చిప్ సెమీకాన్ కాన్స్టిట్యూషన్ సమ్మిట్ హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్ని సెమీకండక్టర్ రంగంలో డెవలప్ చేయాలి తెలంగాణని అని చెప్పేసి. అప్పుడు ఈ సమ్మిట్ జరిగినప్పుడు తొలిసారిగా సెమీకాన్ కాన్స్టిట్యూషన్ కూడా తీసుకొని వచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైం సెమీకాన్ కాన్స్టిట్యూషన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ టీ-చిప్ హైదరాబాద్లో భారతదేశం మొట్టమొదటి సెమీకండక్టర్ మ్యూజియంని ఓపెన్ చేసింది. సో ఇక్కడ టీ-చిప్ అంటే టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్, టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. ఇది తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఒక కార్యక్రమం సెమీకండక్టర్ రంగాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి. ఈ టీ-చిప్ సెమీకాన్ కాన్స్టిట్యూషన్ సమ్మిట్ జరిగినప్పుడు తెలంగాణ గవర్నమెంటు 18 MOUs కుదుర్చుకునిందని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. ఈ సెమీకండక్టర్ల అభివృద్ధి కోసం 18 MOUలు వివిధ సంస్థలతో కుదుర్చుకుంది. సో ఇప్పుడు భారతదేశంలో మొదటి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం, అంటే సెమీకండక్టర్ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఎవరు దీన్ని ఆవిష్కరించారు, ఇనాగ్రేట్ చేశారంటే టీ-చిప్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్కు ఐజీబీసీ నెట్ జీరో ఎనర్జీ ట్యాగ్. అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ బిల్డింగుకు ఐజీబీసీ నెట్ జీరో ఎనర్జీ సర్టిఫికేషన్ లభించింది. ఇక్కడ ఐజీబీసీ అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. నెట్ జీరో ఎనర్జీ ట్యాగ్ అంటే మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇండియా 2070 కల్లా నెట్ జీరో టార్గెట్గా పెట్టుకుంది. అంటే 2070 కల్లా కర్బన ఉద్గారాలను 0 చేయాలి, 0కు తీసుకురావాలి అని చెప్పేసి మనము టార్గెట్గా పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ దశలో భాగంగా, ఆ లక్ష్యాలను సాధించే దిశలో భాగంగా అమరావతిలో నిర్మిస్తూ ఉన్న ఈ యొక్క
శాశ్వత బిల్డింగు, పర్మనెంట్ బిల్డింగ్ ఆఫ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ రాజధానిని నిర్మించడం కోసము ఒక బిల్డింగ్లు అవసరం కదా. సో అమరావతిలో నిర్మిస్తూ ఉన్న క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్కు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వీళ్ళ సమక్షంలో నెట్ జీరో ఎనర్జీ సర్టిఫికేషన్ అందించారు. నెట్ జీరో అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో ఇక్కడ ఈ ఇమేజ్లో చూస్తున్నట్టు సిఆర్డిఏ ఆఫీస్ బిల్డింగ్, ఈ రాజధాని బిల్డింగ్. ఈ బిల్డింగ్లో 540 కిలోవాట్ సామర్థ్యం ఉన్న సోలార్ రూఫ్ టాప్ని అమర్చారట. ఈ బిల్డింగ్లో 540 కిలోవాట్ 540 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ని అమర్చారు. ఇక ఆ బిల్డింగ్కి అవసరమైన ఏ ఎనర్జీ అయినా కూడా, ఇక ఆ బిల్డింగ్లో కొనసాగించే ఏ కార్యకలాపాలకైనా ఆ బిల్డింగ్ ఆపరేషన్స్కి ఈ సోలార్ ఎనర్జీనే ప్రధానంగా అందిస్తుంది. ఆ బిల్డింగ్కి అవసరమైన ఆపరేషన్స్ పనులన్నింటికీ కూడా ఎనర్జీ ఎట్లా వస్తుందంటే సోలార్ ఎనర్జీ ద్వారా. అంటే ఫాజిల్ ఫ్యూయల్ ఎలక్ట్రిసిటీని వాడరు. ఇక ఈ ఎలక్ట్రిసిటీ కోల్ ఆధారిత ఎలక్ట్రిసిటీని వాడరు. కేవలం సోలార్ ఎనర్జీని ఉపయోగించే లైట్లు వెలగడము, సోలార్ ఎనర్జీని ఉపయోగించే డిఫరెంట్ ఆపరేషన్స్ని చేపడతారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 540 కిలోవాట్ సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్. ఇది అమరావతిలో ఈ నెట్ జీరో ఎనర్జీ ట్యాగ్ను పొందిన మొదటి బిల్డింగ్ అట. ఫస్ట్ బిల్డింగ్ ఇన్ అమరావతి టు గెట్ దిస్ నెట్ జీరో ఎనర్జీ ట్యాగ్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి గతిశక్తి పోర్టల్. ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి పోర్టల్. ప్రైవేట్ రంగం కోసం పిఎం గతిశక్తి పోర్టల్ ప్రారంభం. ఫర్ ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ పిఎం గతిశక్తి పోర్టల్. పిఎం గతిశక్తి పోర్టల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటో తెలుసుకోవాలి. ఇండియాలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం కోసం, ముఖ్యంగా రోడ్సు, రైల్వేసు, ఎయిర్పోర్ట్సు, వాటర్వేసు, అలానే లాజిస్టిక్స్ సెక్టార్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే అవసరమైన మౌలిక వసతులు, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటువంటి వాటిని అభివృద్ధి చేయడం కోసము 100 lakh crore 100 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో 100 lakh crore 2021 అక్టోబర్ 13న పిఎం గతిశక్తి అనే ఒక నేషనల్ మాస్టర్ ప్లాన్ని లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేషనల్ మాస్టర్ ప్లాన్ పిఎం గతిశక్తి. ఎంత? 100 lakh crore. అంటే ఇది 4 years కంప్లీట్ అయింది ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేసి. ఇది యాక్చువల్లీ ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందంటే ఇది ఒక మంత్రిత్వ శాఖ కింద ఉండదు. ఇది ఒక అంబ్రెల్లా స్కీమ్ టైపు. రోడ్డు మినిస్ట్రీకి సంబంధించి, ఎయిర్పోర్ట్స్ మినిస్ట్రీకి సంబంధించి, వివిధ రకాల మంత్రిత్వ శాఖలకు సంబంధించిన మౌలిక వసతుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ కావాలి అంటే ఆ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం అవసరము. అమాంగ్ దోస్ మినిస్ట్రీస్ కోఆర్డినేషన్ ఈజ్ నెసెసరీ. ఆ సమన్వయాన్ని సాధించాలి అంటే ఒక మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్లాన్ ఉండాలి. ఈ మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్లాన్ ఉండాలి అని చెప్పేసి ఈ నేషనల్ మాస్టర్ ప్లాన్ని 2021 అక్టోబర్ 13న లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ దీన్ని మేజర్గా ఎవరు నిర్వహిస్తారు అంటే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ అని చెప్పవచ్చు. ఇది ఒక మంత్రిత్వ శాఖ కింద ఉండదు కానీ బట్ భారతదేశంలో ఇండస్ట్రీలు, ఈ లాజిస్టిక్స్ని అభివృద్ధి పరిచే బాధ్యత ఎవరు తీసుకుంటారంటే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ, పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖ. సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ జనరల్గా అయితే ఇది ఒక మంత్రిత్వ శాఖ కింద ఉండదు. మరి ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ కోసం కూడా ఒక పోర్టల్ని ప్రారంభించారు. ఇక ఈ ప్రైవేట్ సెక్టార్ ఈ పోర్టల్ని ఉపయోగించి మౌలిక వసతులకు అవసరమైన అప్లికేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ అప్లికేషన్స్ని తయారు చేస్తున్నారు. మరి ఇందులో 7 ఇంజన్స్ ఉంటాయి. పిఎం గతిశక్తి 7 ఇంజన్స్ ఉంటాయి. ఆ 7 ఇంజన్స్ ఒకసారి వీలైతే గుర్తుపెట్టుకోండి. రైల్వేస్, రోడ్స్, పోర్ట్స్, వాటర్వేస్, ఎయిర్పోర్ట్స్, మాస్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులు, ఇవన్నీ కూడా లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవి 7 ఇంజన్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మెయిన్ అయితే 100 lakh crore ఇన్వెస్ట్మెంట్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పిఎం గతిశక్తి ప్లాన్. నెక్స్ట్ వన్, తూర్పు అంటార్కిటికాలో కొత్త పరిశోధనా కేంద్రం మైత్రి-2కు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం. Maitri-2 research station is going to be established in Eastern Antarctica. For this, Union Finance Ministry gave an approval. తూర్పు అంటార్కిటికా, ఈస్టర్న్ అంటార్కిటికాలో ఒక రీసెర్చ్ స్టేషన్ని,
మైత్రి-2 అనే రీసెర్చ్ స్టేషన్ని ఏర్పాటు చేయడం కోసం ఫైనాన్స్ మినిస్ట్రీ ఆమోదం తెలిపింది. సో ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది రీసెర్చ్ స్టేషన్. అంటార్కిటికా ప్రపంచంలోనే 5వ అతిపెద్ద కాంటినెంట్, ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఖండం. ఈ భూమి మీద దొరికే ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉందో ఆ ఫ్రెష్ వాటర్లో 75% ఫ్రెష్ వాటరు ఈ అంటార్కిటికా ఖండంలోనే ఉంటుందట, మంచు రూపంలో, గ్లేషియర్స్ రూపంలో. అయితే మనం చూస్తూ ఉంటాం ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఇప్పుడు ఎక్కువగా ఈ గ్లేషియర్స్ కరిగిపోతూ ఉన్నాయి. క్లైమేట్ చేంజ్ అనేది ఏ స్థాయిలో ఉందని తెలుసుకోవాలి అంటే ఈ ఆర్కిటిక్ లేదా ఆర్కిటిక్ ఖండం కావచ్చు, అంటార్కిటికా ప్రాంతంలో మంచు పైన పరిశోధనలు చేస్తే మనం ఈజీగా తెలుసుకోవచ్చు క్లైమేట్ చేంజ్ అనేది ఎంత ఫాస్ట్గా పోతా ఉంది అని చెప్పేసి. సో ఆ క్లైమేట్ చేంజ్ని స్టడీ చేయాలి అంటే ఈ అంటార్కిటికాలో పరిశోధనలు చేయాలి, రీసెర్చ్ చేయాలి. ఆ రీసెర్చ్ చేయడం కోసము ఇండియా ఆ అంటార్కిటికాలో ఇప్పటి వరకు 3 రీసెర్చ్ స్టేషన్స్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇది 4వది. అక్కడ శాస్త్రజ్ఞులు ఉంటారు, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, వాళ్ళు దే విల్ క్యారీ రీసెర్చ్. మరి ఈ అంటార్కిటికాలో ఫస్ట్ ఏర్పాటైండేది దక్షిణ గంగోత్రి అని. ఇండియా అంటార్కిటికాలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి పరిశోధనా కేంద్రం, ఇండియాస్ ఫస్ట్ రీసెర్చ్ స్టేషన్ ఇన్ అంటార్కిటికా ఈజ్ దక్షిణ గంగోత్రి. దక్షిణ గంగోత్రి అనే దాన్ని 1983లో ఏర్పాటు చేసిందట. ఆ తర్వాత మైత్రి అనే ఒక రీసెర్చ్ స్టేషన్ని 1989లో ఏర్పాటు చేసింది, మైత్రి అనే రీసెర్చ్ స్టేషన్ని. ఇక 2012లో భారతి అనే రీసెర్చ్ స్టేషన్ని ఏర్పాటు చేసింది, భారతి అనే రీసెర్చ్ స్టేషన్ని. ఇప్పుడు మైత్రి-2 అనే రీసెర్చ్ స్టేషన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఆ మైత్రికి దగ్గరలోనే మైత్రి-2ని ఏర్పాటు చేయబోతుందట. అంటే ఓవరాల్గా ఈ అంటార్కిటికాలో మనము 4వ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు సెటప్ అవర్ 4th రీసెర్చ్ స్టేషన్ ఇన్ అంటార్కిటికా. మరి ఇది ఎప్పటికల్లా ఆపరేషనలైజ్ అవుతుంది అంటే, ఇది ఎప్పటికల్లా పని చేయడం మొదలు పెడుతుంది అంటే జనవరి 2029 కల్లా, జనవరి 2029 కల్లా ఇది తన పనులు మొదలు పెడుతుంది, అంటే ఆపరేషనలైజ్ అవుతుంది. ఇక ఇది గ్రీన్ రీసెర్చ్ బేస్ అట. ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్న మైత్రి-2 గ్రీన్ రీసెర్చ్ బేస్. అంటే ఏంటి, అక్కడ ఏర్పాటు చేయబోయే రీసెర్చ్ స్టేషన్ ఏదైతే ఉందో వాటికి అవసరమైన పనులకి అవసరమైన ఈ ఎలక్ట్రిసిటీ అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీనే అందిస్తుంది. ఆ పనులకు, ఆ శాస్త్రజ్ఞులకు అవసరమైన యాక్టివిటీస్ కోసం అవసరమైన ఎనర్జీని ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, సోలార్ కావచ్చు, విండ్, అటువంటి సోర్సుల ద్వారా ఎనర్జీని అందించడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది గ్రీన్ రీసెర్చ్ బేస్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది ఇటీవల మనం డిస్కస్ చేసిన కాన్సెప్టే. క్యాన్సర్ని ఎదుర్కోవడానికి ఇటీవల ఏ సంస్థ ఫ్రెండ్లీ బ్యాక్టీరియాను అభివృద్ధి చేసింది? రీసెంట్లీ విచ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా టు ఫైట్ క్యాన్సర్? ఆప్షన్ ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఆప్షన్ బి ఐఐటి ఖరగ్పూర్, ఆప్షన్ సి ఐసర్ కోల్కతా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కోల్కతా, ఆప్షన్ డి ఐఐటి మద్రాస్. సో ఇది తప్పకుండా ట్రై చేయండి, ఆర్గనైజేషన్స్కి సంబంధించింది కాబట్టి. ఎందుకంటే ఇటీవల మనము టీ సెల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, రెగ్యులేటరీ టీ కణాలు, దానికి సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, నోబెల్ సాహిత్య బహుమతి విజేత 2025, విచ్ పర్సన్ వాన్ నోబెల్ లిటరేచర్ ప్రైజ్ 2025 అంటే హంగరీకు చెందిన రచయిత లాస్లో క్రాస్నహోర్కై, లాస్లో క్రాస్నహోర్కై అనే వాళ్ళకి అతనికి లభించింది ఈ ప్రైజ్. నెక్స్ట్ వన్, ఆరోగ్య రంగానికి సంబంధించి మాల్దీవ్స్ కంట్రీ ఒక రికార్డు సృష్టించింది. హెల్త్ సెక్టార్కి సంబంధించి మాల్దీవ్స్ కంట్రీ ఒక రికార్డు సృష్టించింది. ఆ రికార్డు ఏంటంటే, ప్రపంచంలో మదర్ నుంచి చైల్డ్కి సంక్రమించే వ్యాధులు కొన్ని ఉంటాయి, తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే వ్యాధులు, మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిట్ డిసీజెస్ కొన్ని ఉంటాయి. ఉదాహరణకు హెచ్ఐవి, సిపిలిస్ అనే ఒక వ్యాధి, సిపిలిస్, హెపటైటిస్ బి, ఇటువంటి డిసీజెస్ ఎప్పుడైతే తల్లికి ఉన్నాయనుకో ఆ తల్లి నుంచి బిడ్డకు కూడా ట్రాన్స్మిట్ అవుతాయి, సంక్రమిస్తాయి. ఒకవేళ మదర్కి కనుక సరైన టైంలో మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే, ఒకవేళ హెచ్ఐవి ఉన్న తల్లికి లేదంటే ముందుగానే గుర్తించి ఆమెకి గనక సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే బిడ్డకు కూడా వ్యాధులు వస్తాయి. సో వాటిని నియంత్రించే దిశగా మాల్దీవ్స్ ఒక విజయం సాధించింది. ఆ విజయం ఏంటంటే, తొలిసారిగా 3 డిసీజెస్, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి కావచ్చు, సిపిలిస్ అనే ఒక వ్యాధి, హెపటైటిస్ బి అనే వ్యాధి, ఈ 3 వ్యాధులు కూడా తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా
ఆ మాల్దీవ్స్లో ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో గర్భిణీ స్త్రీలు, అటువంటి గర్భిణీ స్త్రీలకు ఇన్ టైంలో సరైన సమయంలో మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆ మదర్ నుంచి చైల్డ్కి అవి సంక్రమించే అవకాశమే లేదట. మాల్దీవ్స్లో ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్లో 95% ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి 95% గర్భిణీ స్త్రీలకు సకాలంలో యాంటీనాటల్ కేర్ ఇవ్వడం జరిగింది. అంటే సకాలంలో వాళ్ళను గుర్తించి వాళ్ళకు అవసరమైన మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా పిల్లలకు సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకునింది మాల్దీవ్స్ గవర్నమెంట్. దాన్ని WHO అధికారికంగా గుర్తించింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేసింది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రస్ అధినోమ్ గెబ్రియేసస్ గారు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇక ఈ వ్యాధుల విషయానికి వస్తే మనం జస్ట్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సిండేది. జీకే డిసీజెస్ జనరల్ నాలెడ్జ్. HIV ఎయిడ్స్ ఎలా వస్తుంది? ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పవచ్చు. హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్, హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ అనే వైరస్ వల్ల HIV వస్తుంది. సిఫిలిస్ అనేది కూడా ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. ఏ విధంగా అయితే గర్భాశయ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ ఉంది కదా, అన్సేఫ్ సెక్స్, సురక్షితం కాని శృంగారం అటువంటివి చేయడం వల్ల ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వ్యాధులు వస్తాయి. ఈ సిఫిలిస్ అనేది కూడా ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సిఫిలిస్ మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే ఈ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుందా లేదంటే వైరస్ వల్ల వస్తుందా? ఒకవేళ వైరస్ వల్ల అయితే అది ఏ వైరస్ వల్ల వస్తుంది అట్లా. సిఫిలిస్ అనేది ట్రెపోనెమా ప్యాలిడమ్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇక హెపటైటిస్ బి అనేది వైరల్ ఇన్ఫెక్షన్. హెపటైటిస్ బి వైరస్ ద్వారా హెపటైటిస్ బి వస్తుంది. సో ఇది మనకి ఈ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ప్రపంచంలో తొలిసారిగా 3 వ్యాధులు, ఈ 3 వ్యాధులు ఒకేసారి 3 వ్యాధులు తల్లి నుంచి బిడ్డకు సంక్రమించుకోకుండా చర్యలు చేపట్టి విజయవంతమైంది మాల్దీవ్స్. మాల్దీవ్స్ బికమ్స్ ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు అచీవ్ ట్రిపుల్ ఎలిమినేషన్ ఆఫ్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ HIV, సిఫిలిస్, హెపటైటిస్ బి. నెక్స్ట్ వన్, సిద్ధి తెగ ప్రజలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంభాషణ. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇటీవల గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్కి వెళ్ళి ఆ గిర్ నేషనల్ పార్క్ని సందర్శించారు. గిర్ నేషనల్ పార్క్ భారతదేశంలో ఆసియాటిక్ లయన్స్ కనబడే ప్రాంతం కదా. అక్కడ ఆమె గుజరాత్లో నివసించే ఒక గిరిజన తెగ ప్రజలు, సిద్ధి అనే ఒక ట్రైబల్ కమ్యూనిటీ, సిద్ధీస్ అనే ఒక ట్రైబల్ కమ్యూనిటీ ప్రజలతో ఈమె చర్చించడం జరిగింది. ఆమె వాళ్ళని అభినందించింది. ఎందుకంటే ఈ సిద్ధి తెగ ప్రజలు ఇటీవల మోర్ దాన్ 72% లిటరసీని సాధించారట. ఈ సిద్ధి తెగ గిరిజన ప్రజలు, షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీ 72%కు పైగా అక్షరాస్యతను సాధించారట. యాక్చువల్లీ సిద్ధీస్ అనేవాళ్ళు పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. మనం డిస్కస్ చేసుకున్నాం. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటే గిరిజనులలో ఇంకా వెనుకబడిన గిరిజనులు, బాగా వెనుకబడిన గిరిజనులు, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. మరి ఈ సిద్ధీస్ యాక్చువల్లీ ఆఫ్రికా మూలాలు ఉన్న గిరిజనులు అంట. అంటే ఆఫ్రికా ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇండో ఆఫ్రికన్ ట్రైబ్స్ అని చెప్పవచ్చు. ఇండో ఆఫ్రికన్ ట్రైబ్స్ అని చెప్పవచ్చు. వీళ్ళు ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలో నివసిస్తూ ఉంటారట. వెస్టర్న్ కోస్ట్ అంతే కదా. ఇక్కడ ఆఫ్రికా ఉందంటే ఇట్లా మైగ్రేట్ అయి ఉంటారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలో వీళ్ళు సిద్ధి ప్రజలు నివసిస్తూ ఉంటారట. సో వీళ్ళు పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఆమె వాళ్ళని ప్రశంసించింది. సో మనకి ఎగ్జామ్లో ఒక కమ్యూనిటీ వార్తల్లో ఉన్నప్పుడు ఆ కమ్యూనిటీ గురించి తెలుసుకోవాలి. ఇక ఇండియాలో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయంటే 75 జాతులు ఉన్నాయి. 75 పీవీటీజీస్. అత్యధికంగా పీవీటీజీలు ఏ రాష్ట్రంలో ఉన్నారంటే ఒడిషా. మన ఆంధ్ర, తెలంగాణలో కూడా పీవీటీజీ కమ్యూనిటీలు ఉన్నాయి. అంటే చెంచులు, గోండులు అంటారు కదా, ఆ టైపు. ఆంధ్ర, తెలంగాణలో కూడా పీవీటీజీలు ఉన్నారు. అత్యధికంగా పీవీటీజీలు ఒడిషాలో ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా 75 పీవీటీజీలు, 75 తెగలు. నెక్స్ట్ వన్, 2025 మిసెస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయురాలు షెర్రీ సింగ్. 2025 మిసెస్ యూనివర్స్ టైటిల్ని గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ షెర్రీ సింగ్. మిసెస్ యూనివర్స్ అంటే పెళ్ళైన మహిళలు పోటీ పడే కాంపిటీషన్. మిస్ యూనివర్స్ అంటే పెళ్లి కాని మహిళలు పోటీ పడే కాంపిటీషన్. మిసెస్ యూనివర్స్ అంటే పెళ్ళి అయిన మహిళలు, మ్యారీడ్ ఉమెన్ కంపీట్ చేసే ఒక టోర్నమెంట్. ఈ 2025 మిసెస్ యూనివర్స్ కాంపిటీషను ఫిలిప్పైన్స్లోని మనీలాలో జరిగింది. ఫిలిప్పైన్స్లోని మనీలా సిటీలో జరిగింది. 48th ఎడిషన్.
48వ కాంపిటీషన్, 48వసారి ఈ టోర్నమెంట్ జరిగిందట. ఇందులో ఈమె తొలిసారిగా ఒక ఇండియన్ ఈ టైటిల్ గెలుపొందింది, షెర్రీ సింగ్. సో ఫస్ట్ ఇండియన్ టు విన్ దిస్ మిసెస్ యూనివర్స్ టైటిల్ ఇన్ 48 ఇయర్స్. ఇది ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ గెలవలేదు, ఇప్పుడు ఈమె గెలుపొందింది. సో ఆమె పేరు షెర్రీ సింగ్. నెక్స్ట్ వన్, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి 2025. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి 2025, నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్. ఇయర్ 2025 ఇయర్కి గాను నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి లభించింది. మనం ఫస్ట్ ఆ ముగ్గురి పేర్లు తెలుసుకుందాం, వాళ్ళు ఏ కంట్రీకి చెందిన వాళ్ళు తెలుసుకుందాం, ఆ తర్వాత ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ముగ్గురికి, ఆ ముగ్గురులో ఒకరు వచ్చేసి జోయల్ మోకిర్ అనే వ్యక్తి. ఈయన అమెరికాలో ప్రొఫెసర్ అంటే అమెరికా వ్యక్తి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిలిప్ అగియోన్. ఈయన ప్యారిస్, ఫ్రాన్స్లో ప్రొఫెసర్. ఫ్రాన్స్ మరియు బ్రిటన్లో ప్రొఫెసర్ ఈయన, బట్ ఫ్రాన్స్కి చెందిన వ్యక్తి ఫిలిప్ అగియోన్ గారు. ఇక మూడవ వ్యక్తి వచ్చేసి పీటర్ హోవిట్. ఈయన అమెరికా ప్రొఫెసర్ అంటే అమెరికాకు చెందిన వ్యక్తి. సో ఇక్కడ ఇద్దరు అమెరికా వ్యక్తులకి ఒక ఫ్రాన్స్ వ్యక్తికి వచ్చింది. ఎనఫ్, అది మనకి ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు ఎకనామిక్ నోబెల్ ప్రైజ్ విషయానికి వస్తే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు ఫస్ట్ 5 కేటగిరీలోనే ఇచ్చేవాళ్ళు. మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ, వైద్యశాస్త్రము, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఈ 5 రంగాల్లోనే ఇచ్చేవాళ్ళు. ఎప్పటి నుంచి? 1901 నుంచి నోబెల్ ప్రైజెస్ని ఇచ్చేవాళ్ళు. కానీ 1969లో ఈ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రవేశపెట్టారు. ఒక్క పీస్ నోబెల్ బహుమతిని మాత్రమే నార్వే కంట్రీ ప్రదానం చేస్తుంది. మరి గెలిచిన వాళ్ళకి ఎంత ఇస్తారు అంటే, గెలిచిన వాళ్ళకి 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు. అదే అమెరికన్ కరెన్సీలో చెప్పాలంటే 1.2 మిలియన్. ఇక ఇప్పుడు ఈ ప్రైజ్ మనీలో ఇప్పుడు ఈ 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ వచ్చింది కదా, ఇందులో సగం ఈ ఇద్దరు వ్యక్తులు పంచుకున్నారు, ఈ సగము ఇతనికి లభించింది. జోయల్ మోకిర్ గారికి సగం ప్రైజ్ మనీ, ఫిలిప్ అగియోను మరియు పీటర్ హోవిట్ ఈ ఇద్దరు వ్యక్తులకి రిమైనింగ్ హాఫ్ ప్రైజ్ మనీ వచ్చింది. ఎందుకో కూడా చెప్తాను. ఇప్పుడు వీళ్ళు చేసిన పరిశోధనలు అటువంటివి. ముఖ్యంగా జోయల్ మోకిర్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, సుస్థిరమైన వృద్ధి సాధించాలి అంటే టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అవసరం అని చెప్పేసి నిరూపించాడు. సుస్థిరమైన వృద్ధి సాధించాలి అంటే ఈ సాంకేతిక అభివృద్ధి అవసరము. ఫర్ సస్టైన్డ్ గ్రోత్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఈజ్ నీడెడ్ అని చెప్పేసి ఈయన చెప్పినందుకు గాను ఈయనకి ఈ అవార్డు లభించింది. సో ఈయన హాఫ్ ప్రైజ్ మనీ ఈయన తీసుకుంటాడు. ఇక ఈ ఇద్దరు వ్యక్తులు ఫిలిప్పే అగియోను, పీటర్ హవిట్ అనే ఈ ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే, క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే ఒక ఎకనామిక్ మోడల్ని తయారు చేశారు. క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే ఒక ఆర్థిక మోడల్ని, ఎకనామిక్ మోడల్ని వీళ్ళు అభివృద్ధి చేశారు, డెవలప్ చేశారు. అదేం చెప్తుందంటే, క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే ఒక ఎకనామిక్ మోడల్ ఎప్పుడైనా ఒక ఆర్థిక వ్యవస్థలో ఏదైతే ఇండస్ట్రీ ప్రోడక్ట్స్ని తయారు చేస్తూ ఉందో, ఒక ఆర్థిక వ్యవస్థలో కొత్త ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు పాత ప్రోడక్ట్స్ని అమ్మే కంపెనీలు నష్టాల్లోకి పోతాయి, అంతే కదా. ఒక కంపెనీ ప్రోడక్ట్స్ని అమ్ముతూ ఉంది, కానీ ఆ మార్కెట్లోకి న్యూ ప్రోడక్ట్స్ వచ్చాయి, కొత్త ప్రోడక్ట్స్ వచ్చాయి. అప్పుడు ఏం చేస్తారు? ప్రజలందరూ కొత్త ప్రోడక్ట్స్నే కొంటారు. అప్పుడు ఈ పాత ప్రోడక్ట్లను తయారు చేస్తూ ఉన్న కంపెనీ నష్టాల్లోకి పోతుంది. తద్వారా ఈ ఆర్థిక వ్యవస్థలో కొన్ని సంఘర్షణలు, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వాటిని పరిష్కరించాలి అని చెప్పేసి ఆ క్రియేటివ్ డిస్ట్రక్షన్ మోడల్ని అభివృద్ధి చేశారు. అంటే ఈ క్రియేటివ్ డిస్ట్రక్షన్ మోడల్ ఓల్డ్ ప్రోడక్ట్స్ విల్ గెట్ రీప్లేస్డ్ బై న్యూ ప్రోడక్ట్స్ అని చెప్పవచ్చు. సో ఈ కాన్సెప్ట్ పైన వీళ్ళిద్దరూ పరిశోధనలు చేశారు కాబట్టి వీళ్ళిద్దరికి హాఫ్ ప్రైజ్ మనీ, ఈయనకి హాఫ్ ప్రైజ్ మనీ. సో ఈ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో మరి ఎవరిస్తారు ఎకనామిక్స్ ప్రైజ్ అంటే, రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఇంతకుముందు ఈ అవార్డుని ఏమని పిలిచేవాళ్ళు అంటే, ఈ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఆర్థిక నోబెల్ బహుమతి ఏమని పిలిచేవాళ్ళు అంటే, ద స్వెరిగెస్ రిక్స్బంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్, ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ అని పిలిచేవాళ్ళు. తర్వాత దీన్ని ఎందుకు ఇస్తారు అంటే, ఆల్ఫ్రెడ్ నోబెల్ ఈయన స్వీడన్కు చెందిన వ్యక్తి కదా, ఆల్ఫ్రెడ్ నోబెల్ స్మారకార్థము ఈ అవార్డుల్ని 1901 నుంచి ఇస్తూ ఉన్నారు. బట్ ఆర్థిక శాస్త్రంలో మాత్రం 1969లో ప్రవేశపెట్టారన్న విషయం గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ వన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇజ్రాయెల్ దేశ అత్యున్నత పౌర పురస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఈ గాజా యుద్ధాన్ని ముగించడానికి ఈయన చేస్తున్న కృషికి గాను నోబెల్ పీస్ ప్రైజ్ దక్కలేదు, కానీ ఇజ్రాయెల్ దేశ అత్యున్నత పౌర పురస్కారం, ఇజ్రాయెల్స్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ని ఇవ్వబోతా ఉన్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. సో ఆ అవార్డు పేరు ఏదో తెలుసుకుంటే సరిపోతుంది. ఆ అవార్డు పేరు వచ్చేసి ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్. ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్, ఇజ్రాయెల్స్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్. ఆల్రెడీ బరాక్ ఒబామాకి అవార్డు లభించిందట. ఈ ఇజ్రాయెల్ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని గెలుచుకున్న మొదటి యుఎస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే బరాక్ ఒబామా. సో ఇప్పుడు ట్రంప్. నెక్స్ట్ వన్, మెడగాస్కర్లో జెడ్ నిరసనలు. మెడగాస్కర్ కంట్రీలో, ఆఫ్రికా కంట్రీ అయిన మెడగాస్కర్లో జెడ్ ప్రొటెస్ట్లు జరుగుతూ ఉన్నాయి. అక్కడ సైనిక తిరుగుబాటు కూడా జరుగుతూ ఉంది. సో ఆ మెడగాస్కర్ కంట్రీ ప్రెసిడెంటు ఆండ్రీ రజో ఎలినా ఆ మెడగాస్కర్ దేశ అధ్యక్షుడు, ఆయన కంట్రీ వదిలేసి పారిపోయాడట. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది, జెడ్ ప్రొటెస్ట్లు ఇటీవల నేపాల్లో జరిగాయి, ఇప్పుడు మెడగాస్కర్లో కూడా జరిగాయి, సైనిక తిరుగుబాటు జరిగింది. ఇక మెడగాస్కర్ క్యాపిటల్ వచ్చేసి అంటనానరివో అనేది మెడగాస్కర్ కంట్రీ క్యాపిటల్. మరి దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ మెడగాస్కర్లో కరప్షన్ ఎక్కువైపోయింది, వాటర్ షార్టేజ్ ఉంది, పవర్ షార్టేజ్, విద్యుత్ కోతలు, నీటి కొరతలు, అటువంటి రీజన్స్ వల్ల సైనిక తిరుగుబాటు, జెడ్ యువత కూడా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. మరి అందులో ఆ మెడగాస్కర్ కంట్రీకి చెందిన ఒక ఆర్మీ యూనిట్ క్యాప్సాట్ అనే ఒక ఆర్మీ విభాగం కూడా ఈ జెడ్ ప్రొటెస్ట్లలో పాల్గొనింది గవర్నమెంట్కి వ్యతిరేకంగా. నెక్స్ట్ వన్, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్. సూడాన్ శిబిరంపై ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ దాడి. మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివేటప్పుడు మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు కీ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అనేది సూడాన్ కంట్రీకి చెందిన ఒక పారామిలిటరీ ఫోర్స్. సూడాన్ కంట్రీకి చెందిన ఒక పారామిలిటరీ ఫోర్స్. వాడు ఏమడుగుతా అంటే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అనేది ఏ కంట్రీకి చెందిన పారామిలిటరీ ఫోర్స్ అంటే సూడాన్. ఆ సూడాన్లో ఎప్పటి నుంచో గవర్నమెంట్కి ఈ పారామిలిటరీ భద్రతా దళాలకి మధ్య కాన్ఫ్లిక్ట్, వివాదం నడుస్తూ ఉంది. ఇప్పుడు సూడాన్లోని ఎల్ ఫాషర్ అనే ఒక ప్రాంతంలో, సూడాన్లోని ఎల్ ఫాషర్, ఆ పేరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ అంటే ఎల్ ఫాషర్, ఏ కంట్రీ అంటే సూడాన్. ఆ ఎల్ ఫాషర్ ప్రాంతంలోని శిబిరం పైన, ప్రజలు నివసిస్తూ ఉన్న శిబిరం, డిస్ప్లేస్మెంట్ క్యాంప్ పైన ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ భద్రతా దళాలు అటాక్ చేశాయి. 60 మంది దాకా చనిపోయారట. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సూడాన్ క్యాపిటల్ ఏది అంటే ఖర్టౌమ్. సూడాన్ క్యాపిటల్ ఖర్టౌమ్. ఇది కూడా ఆఫ్రికన్ కంట్రీ. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈజిప్ట్ ఉంటుంది కదా, సూడాన్కి బార్డర్ ఈజిప్ట్, ఇది రెడ్ సీ. సూడాన్ క్యాపిటల్ ఖర్టౌమ్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. గాజా డిక్లరేషన్, కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ భారత పర్యటన, యునైటెడ్ నేషన్స్ ట్రూప్ కంట్రిబ్యూటింగ్ కంట్రీస్ చీఫ్స్ కాన్క్లేవ్ 2025 న్యూఢిల్లీలో ఇవాళ ప్రారంభమైంది. ముల్లా పెరియార్ డ్యామ్, భారతదేశం మొట్టమొదటి సెమీకండక్టర్ మ్యూజియం హైదరాబాద్లో ప్రారంభమైంది. అమరావతి సిఆర్డిఏ బిల్డింగ్కు నెట్ జీరో ఎనర్జీ ట్యాగ్, ప్రధానమంత్రి గతిశక్తి పోర్టల్ ఫర్ ప్రైవేట్ సెక్టార్, తూర్పు అంటార్క్టికాలో కొత్త పరిశోధనా కేంద్రం మైత్రి-2కు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం, ఆరోగ్య రంగంలో మాల్దీవ్స్ సాధించిన ఘనత, సిద్ధి తెగ ప్రజలు 2025 మిసెస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయురాలు షర్రీ సింగ్, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి 2025, డొనాల్డ్ ట్రంప్కు ఇజ్రాయెల్ దేశ అత్యున్నత పౌర పురస్కారం, మెడగాస్కర్లో జెడ్ ప్రొటెస్ట్స్, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్, సూడాన్. That's it. These are today's current affairs. We'll meet you next time. Thank you everyone.